ప్రియులారా, మన జీవితాల్లో దేవునికి కనిపించినటువంటి అవిధేయత ఏదుందో ఒక్కసారి చూద్దామా? అనుకుంటూ ఉన్నాం మనమందరం బాగానే ఉన్నాము, మనమందరం మంచిగానే ఉన్నాము, దేవుని సంఘానికి వెళుతూ ఉన్నాము కనుక ఆదివారం వెళ్ళి ఏదో అక్కడ పాటలు పాడి ఆరాధన చేసి దేవుని వాక్యాన్ని విని కానుక వేసి వచ్చేస్తూ ఉన్నాము కనుక మనం క్రైస్తవులుగా సలామైన అయిపోతూ ఉన్నాము. కానీ దేవుని వాక్యములో మనకు కనబడతా ఉంది ప్రియులారా, దేవుని మాట మనము వింటున్నామా? ప్రియులారా, తిరుగుబాటు అనేది సోది చెప్పేటువంటి పాపముతో సమానము. మూర్ఖత్వంగా ప్రవర్తించడం అనేది మాయా విగ్రహములను పూజించుటతో సమానము. ప్రియులారా, మన జీవితాలు ఒక్కసారి చూసుకున్నట్లయితే ఏ విధముగా ఉన్నాయి? ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తూ ఉన్నా దేవునికి వ్యతిరేకముగా ఎవరు మట్టుకు వారే పరిశీలన